ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. చాలా మంది మనసులోని ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే మోస్ట్ మెమొరబుల్ డే. అలాగే ఫెబ్ 14th ఒక డిజాస్టర్ డే, బ్లాక్ డే కూడా. ఎందుకంటే పాక్లో ఉన్న టెర్రరిస్ట్ నా కొడుకులు సూసైడ్ బాంబర్ అటాక్లో మన 40 మంది జవాన్లు చనిపోయారన్నమాట. ఆ 40 మంది జవాన్లు లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు. సో వాళ్ళందరికీ ఒక బిగ్ సెల్యూట్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో సెల్యూట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ జవాన్. సెల్యూట్ సార్, జై హింద్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. 20 years ముందు అనుకుంటా, నిక్కర్లు వేసుకొని గోళీలు ఆడుకునే టైం నుండి వింటున్న ఈ మాట వ్యాలంటైన్స్ డే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ డే, సేమ్ లవ్, సేమ్ ఫీలింగ్స్. ప్రతి ఒక్కరు ఏదో ఒక దశలో ప్రేమకి బానిసలైన వాళ్ళే. అలాగే మా TFI బానిస టీం, మా సబ్స్క్రైబర్స్ ప్రేమకి ఎప్పటికీ బానిసలే. సో ప్లీజ్ ఈ వీడియోని చూసి ఒక చిన్న లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కింద కమెంట్లో లవ్ ఎక్స్ప్రెస్ చేయండి. అంతకంటే ఇంకేం అడుగుతాం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సో ఇంకా యాక్ట్ చేయకుండా లవర్స్ డే కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో జనరల్గా ఈరోజు లవర్స్ డే కాబట్టి ఒక లవర్నే కాకుండా దేశాన్ని ప్రేమిద్దాం. అమ్మ నాన్నని ప్రేమిద్దాం. అండ్ వైఫ్ని ప్రేమిద్దాం. ఇదే ప్రేమని మూవీస్లో కూడా కంటిన్యూ చేద్దాం, తప్పేముంది. సూపర్. సో మూవీస్లో మనం లవ్ మూవీస్ని చూసి లవ్ చేయాలనే ఇన్స్పిరేషన్ తీసుకువచ్చిన మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. ప్రేమికుల రోజు ప్రేమ కోసం మాట్లాడుతూ ప్రేమికుల రోజు మూవీ గురించి డిస్కస్ చేయకపోతే కరెక్ట్ కాదు కదా. సో దాంతో మొదలు పెడదాం. నాకు ఊహ తెలిసి నేను చూసిన ఫస్ట్ మూవీ ఇదే. కానీ ఎక్కలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ మూవీ ఇప్పుడు చూస్తే చాలు, ఆ హీరో ఎమోషన్స్ మనతో క్యారీ అయిపోతాయి. అండ్ ఆ సాంగ్స్, సీక్వెన్స్లు ఎన్నిసార్లు చూసినా, మళ్ళీ చూసినా సేమ్ ఫీలింగ్ అనిపిస్తుంటుంది. అది ఆ మూవీలో ఉండే మ్యాజిక్. లవ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ని క్లాస్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మూవీస్ సఖి. మాధవన్ గారు అండ్ శాలిని గారు ఈ క్యారెక్టర్స్లో జీవించేశారు. ఇలాంటి మూవీస్ చూసినప్పటికన్నా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు విల్ ఫాల్ ఇన్ లవ్. ఒక అమ్మాయి ఏం కోరుకున్నా చేయడం, కావాలనుకున్నది ఇవ్వడం, తనని లవ్ చేసిన అబ్బాయికి హ్యాపీనెస్, ఇలాంటి ఇంప్రెస్ చేసే మూవీస్ మనకి చాలానే వచ్చాయి. కానీ ప్రేమించిన అమ్మాయి చనిపోతుంది అని తెలిసి తన విషెస్ని కంప్లీట్ చేసి ఆ మెమొరీస్లో బతికేసిన ఒక ట్రూ లవబుల్ స్టోరీ ఓయ్. అయితే ఈ మూవీలో సిద్ధార్థ్ గారి యాక్టింగ్ పీక్స్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. లైఫ్లో నేను ఎప్పుడూ దేనికోసం వెయిట్ చేయలేదు, కానీ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వర్షం కోసం ఎదురు చూస్తాను. మనలో 99% పీపుల్స్కి స్కూల్లో క్రష్ ఉంటుంది. చాలామంది ఫస్ట్ లవ్ అదే. చెప్పే ధైర్యం ఉండదు, చెప్తే అర్థం చేసుకునే ఏజ్ కూడా కాదు. ఫేర్వెల్కి విడిపోయి మర్చిపోయే కథలు మనవి. కానీ తననే ప్రపంచంలా ఫీల్ అయ్యి తనని ఇయర్స్గా ఫాలో అవుతూ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేక ఓడిపోయి జనాల హార్ట్స్ని గెలిచే ఒక ప్యూర్ ఇంట్రోవర్ట్ స్టోరీ 96. సాంగ్స్ విషయానికి వస్తే లైఫ్ ఆఫ్ రామ్ ద బెస్ట్ ఆల్బమ్. అన్ని సాడ్ అండ్ మిక్స్డ్ లవ్ స్టోరీసే అనుకోకుండా ఫైనల్ టచ్ ఆరెంజ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రేమకి, ప్రేమించేవాడికి కొత్త రూట్ చెప్పిన మూవీ ఆరెంజ్. కాస్త ఎర్లీగా వచ్చి ఫ్లాప్ అయింది అనుకోండి. ఈ టైంలో వచ్చుంటే అది ఇంకొక మగధీర అయ్యి ఉండేది రామ్ చరణ్ గారి కెరియర్లో. అండ్ ఇంకొక రంగస్థలం అయ్యేదన్నమాట. చరణ్ అన్న చరిత్రలో నిలిచిపోయే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆరెంజ్. ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు అనే కాన్సెప్ట్తో వచ్చి అడ్జస్ట్ అయ్యి ఎలా ఇష్టంగా బతకాలో అని చెప్పిన మూవీ ఆరెంజ్. సో ఇప్పటికీ ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది సినిమాలో. అవును, ఏంటంటే తొక్క, ఐఎమ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్. నా గురించి నా ఫీలింగ్ అదే. చాలా ఇవ్వండి మై వ్యూ టాప్ 5 లవ్ స్టోరీస్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ కూడా చాట్ బాస్టర్స్ అండ్ బ్లాక్ బాస్టర్ లవ్ స్టోరీస్. ప్రతి మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మీ పార్ట్నర్స్తో కలిసి ఉంటే ఖచ్చితంగా చూడదగ్గ మూవీస్. సో ఈ వీడియో చూసి ఆ మూవీస్ కూడా చూసేయండి. ఖచ్చితంగా లవర్స్ డేని మెమొరబుల్ డేగా మీ మదిలో దాచుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన సింగిల్స్ ఎవరైనా ఉన్నారంటే ఒకటి గుర్తుంచుకోండి, కపుల్స్కి 1 డే మాత్రమే ఉంది, మనకి 364 days ఉంది. సో ఫ్యూచర్ కపుల్స్ అండ్ ప్రెజెంట్ పేజ్ ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ బెస్ట్ లవ్ మూమెంట్ని కింద కమెంట్లో ఎక్స్ప్రెస్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ TFI బానిస. ఇక్కడ పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన ఓకే ఓకే.